రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్ యార్డులకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సీసీఐ ద్వారా రైతులకు క్వింటాకు 8,110 రూపాయలు కనీస మద్దతు ధరను నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. ప్రైవేట్ మార్కెట్ ధర సుమారు 6,500గా ఉందని తెలిపారు. జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ సజావుగా పారదర్శకంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వివరించారు. మనం ఈ కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేసే ముందు 4 సార్లు రివ్యూ మీటింగ్స్ కానీ ప్రిపరేటరీ మీటింగ్స్ కానీ కూడా పెట్టడం జరిగింది. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కూడా రైతుల నాయకుల ఆధ్వర్యంలో కూడా వారితో కలిసి కూడా వాళ్ళు ఏవైతే సూచనా సలహాలు ఉన్నాయో అవి కూడా తీసుకొని మళ్ళీ మనం అన్ని ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. సో మనం 33 జిన్నింగ్ మిల్స్ జిల్లాలో నోటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించిన మళ్ళీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మళ్ళీ మనం త్వరలోనే ఇది ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి కాబట్టి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఎందుకు ప్రారంభించామంటే స్లాట్ బుకింగ్ ప్రక్రియ యాక్చువల్గా టెస్ట్ చేయడానికి స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకొని కొందరు రైతులకి అడ్వాన్స్గా స్లాట్ బుకింగ్ చేయించి మళ్ళీ ఈరోజు ఆ రైతులకి ఇక్కడ స్లాట్ బుకింగ్ సంబంధించిన తర్వాత మాయిశ్చర్ చెక్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ టక్కపట్టి జనరేట్ కూడా అవ్వడం జరుగుతుంది. 27వ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెజెడ్గా కూడా మళ్ళీ అన్ని మనం ఏవైతే ఫార్మర్స్ ఉన్నారో వారు కూడా స్లాట్ బుకింగ్ కూడా చేసుకొని, ఎందుకంటే స్లాట్ బుకింగ్ ఆల్రెడీ ఎనేబుల్ అయింది కాబట్టి మనం విలేజ్ లెవెల్లో ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మొబైల్